దాడికి దిగవచ్చనే సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి వీఆర్ రెడీ అని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది సార్. ఒకవేళ భారత్ పాక్ మీద అటాక్ దిగితే అది మిలిటరీ యాక్షన్ అవ్వచ్చు, యుద్ధం అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయా, మద్దతుగా నిలబడతాయా? అంటే ఇప్పుడుకున్న ట్రెండ్ చూస్తుంటే ఇండియా చాలా అగ్రెసివ్ ఫారిన్ పాలసీ తీసుకుంది. ఇస్లామిక్ కంట్రీస్ ఎవరు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్కి అండగా ఉన్నమాట నిజం, 1965, 71 ఈ వార్స్ అప్పుడు. కానీ ప్రపంచం చాలా మారింది. ఇప్పుడు మీకు పహల్గామ్ దాడి జరిగిన సమయంలో నరేంద్ర మోడీ ఎక్కడున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు. సౌదీ అరేబియాలో మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ క్రౌన్ ప్రిన్స్తో చర్చలు జరుపుతున్న సమయంలో ఇది. అక్కడ విందు కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చేశారు. కానీ ఈలోగా సౌదీ క్రౌన్ ప్రిన్స్తో చర్చలు జరిపారు. ఇండియా సౌదీ అరేబియా జాయింట్ స్టేట్మెంట్లో చాలా కఠినమైన పదజాలంతో తీవ్రవాదాన్ని ఖండించాం. దిస్ హాజ్ నో రేస్, నో రిలీజన్ అని కూడా ఖండించాం. ఎవరంటున్నారు ఇది? సౌదీ అరేబియా. అంటే పాకిస్తాన్ థీరీ ఏంటి? ఇస్లామిక్ ఐడెంటిటీ ఆధారంగా భారతదేశంతో తన వైరాన్ని పాకిస్తాన్ సమర్థించుకుంటోంది. ఇప్పుడు మునీర్ ఏమంటున్నాడు? మేము ముస్లింలము, భారతదేశం హిందువులు, చారిత్రకంగా మాకు వారికి ఘర్షణ, అందుకే 2 నేషన్ 2 దేశాలకు ఏర్పడ్డాం. మా సాంప్రదాయాలు వేరు, మా ఆచారాలు వేరు, మా చరిత్ర వేరు, మా లక్షణాలు వేరు, మా స్వభావాలు వేరు, వాళ్ళ స్వభావాలు వేరుంటున్నాడు. ఇది నిజమా అంటే అబద్ధం అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. పాకిస్తాన్లో మరి బెలూచీలు ఎందుకు తిరగబడుతున్నారు? ముస్లింలందరూ ఒకటైతే మహజల్ అహ్మదీయాలపైన పాకిస్తాన్ ఎందుకు ఉచకొతకు వస్తుంది? ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టెహ్రీక్ తాలిబాన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది? ఇవన్నిటికీ పాకిస్తాన్ ఆన్సర్ లేదు. సో ఒకవేళ ముస్లిం ఐడెంటిటీ పాకిస్తాన్ అస్తిత్వాన్ని నిలబెడితే మరి బెలూచీలు ముస్లింలే. సో మీరు బంగ్లాదేశ్లో తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ ఊచకోత కోసిన లక్షలాది మంది ముస్లింలే. సో పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడ్డ బంగ్లాదేశ్ సైన్యం ముస్లింలే. మరి ఎందుకు తిరగబడ్డరు? అసలు పాకిస్తాన్ థీరీ రాంగ్ అని ప్రూఫ్ దీని మించింది లేదు. ఇంకా అసలు పాకిస్తాన్ ఎలా ఏర్పడింది? ఎవరిపైన పోరాడి స్వాతంత్రం పొందింది? హిందువులపైన పోరాడి స్వాతంత్రం పొందింది పాకిస్తాన్. పాకిస్తాన్ స్వాతంత్రం పొందింది బ్రిటిషర్ల పైన పోరాడి. భారతీయ హిందువుల మెజారిటీ కల భారతదేశం ఎలా స్వాతంత్రం పొందిందో పాకిస్తాన్ కూడా అలాగే స్వాతంత్రం పొందింది. పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారో భారతదేశంలో అంతమంది ముస్లింలు ఉన్నారు, బహుశా ఎక్కువనే ఉండొచ్చు. మరి వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు అవుతారా? మరి ఇన్ని కోట్ల మందిని పాకిస్తాన్ తీసుకోగలదా? మనం పంపించగలమా? సో అందువల్ల ముస్లిం ఐడెంటిటీ బేస్ పైన పాకిస్తాన్ ఇండియాకు తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాతో కష్టపడుతుంది. ప్రపంచంలో ఇస్లాంకు కేంద్రం సౌదీ అరేబియా. అది పవిత్ర కేంద్రమే కాదు, మక్కా మదీనా అనే కాదు, ప్రపంచంలో ఇస్లామిక్ స్పిరిచువలిజానికి కూడా కేంద్రం సౌదీ అరేబియా. ఇవాళ తీవ్రవాదులకు ఊతాన్నిస్తున్న వహాబీ ఇస్లాం అనేది సౌదీ ఆరిజిన్. ఒసామా బిన్ లాడెన్ కూడా సౌదీ అరేబియాకు చెందినవాడు, సౌదీ ఇంజనీర్. సో ప్రపంచంలో ఇస్లామిక్ ఇన్సర్జెంట్ గ్రూప్స్కి డబ్బులు ఇచ్చింది చాలా కాలం సౌదీ అరేబియా, ఇప్పటికీ ఇస్తుంది. అలాంటి సౌదీ అరేబియా ఏమంటోంది? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి చర్చలు జరిపాక జాయింట్ స్టేట్మెంట్లో తీవ్రవాద చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది మానవాళికే వ్యతిరేకం, తీవ్రవాదానికి మతం లేదు అని సౌదీ అరేబియా అంటోంది. పాకిస్తాన్ ఏమంటోంది? నా తీవ్రవాద చర్యలకు మూల మతం అంటోంది. అందుకే కదా అక్కడ పహల్గామ్లో మత అస్తిత్వం మీద ఏ మతం అడిగి వాళ్ళని అటాక్ చేశారు. అంటే సౌదీ అరేబియాని రిజెక్ట్ చేస్తుంది. సౌదీ అరేబియాతో మనకు 2006 నుంచి, ముఖ్యంగా లాస్ట్ 20 years నుంచి మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. 2010లోనే స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అన్నాం, వ్యూహాత్మక బంధం. 2012లో జియావుద్దీన్ అన్సారీ అని మా టెర్రరిస్ట్ దాడులకు సహనిందితుడైన జియావుద్దీన్ అన్సార్ అబూ జిందాల్ను అరెస్ట్ చేయడంలో సౌదీ అరేబియా సహకరించింది. సో అందువల్ల సౌదీ అరేబియాకు ఇండియాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఇంకో దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది ఇస్లామిక్ ప్రపంచంలో ఈ 2 దేశాలు టాప్. పాకిస్తాన్ మీడియేట్ చేయమని యూఏఈని అడిగింది. యూఏఈతో భారత్ సంబంధాలు ఎంత బాగున్నాయంటే
ఇస్లామిక్ కంట్రీ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం హిందూ దేవాలయానికి ల్యాండ్ ఇచ్చింది యుఏఈలో. కెన్ యూ ఇమాజిన్? యుఏఈ ఇస్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇండియా యుఏఈ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్. ఒక ఇస్లామిక్ దేశంలో ఇస్లామిక్ రాజు, ఇస్లామిక్ ప్రభువు, హిందూ మతానికి సంబంధించిన దేవాలయానికి ల్యాండ్ ఇచ్చాడు. మన నరేంద్ర మోడీ వెళ్ళి ఆ దేవాలయాన్ని ప్రారంభించాడు. అది ఇండియాకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మధ్య ఉన్న సంబంధం. ఎందుకంటే యూఏఈ కావచ్చు, ఇతర ఇస్లామిక్ కంట్రీస్, దే ఆర్ ట్రైంగ్ టు మోడర్నైజ్ దర్ ఎకానమీస్. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆయిల్ ఉన్నంత కాలమే మేము బతుకుతాం. ఆయిల్ ఒక్కసారి అయిపోతే ఇక ఎడారే, డిజర్ట్ ఏముంటుంది అక్కడ, ఎడారి తప్ప ఏముండదు కదా. సో అందువల్ల ఈ ఆయిల్ ఎకానమీ దెబ్బతింటుంది రోజు రోజుకు. ఎందుకంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్, శిలాజ్ ఇంధనాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతోంది. ప్రపంచము ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు పోతుంది. అందువల్ల ఈ కంట్రీస్ అన్నీ కూడా మోడర్నైజ్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేస్తున్న పని. వాళ్ళు అందుకే విజయాలు. దుబాయ్ చూడండి మీరు, ఒక పెద్ద బిజినెస్ సెంటర్ దుబాయ్. పరిస్థితి ఇస్ ద మోస్ట్ మోడర్న్ సిటీ. దుబాయ్లో చాలామంది మన సెలబ్రిటీలు వెళ్ళి అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. అదొక ఎడారి ప్రాంతం, నీళ్ళు కూడా దొరకవు, కానీ దాని యొక్క గ్లోబల్ హబ్గా మారుస్తున్నారు అక్కడ దేశాలు. ఈ మోడర్నైజేషన్ అయ్యే క్రమంలో ఆ ఇస్లామిక్ కంట్రీస్కు ఎవరి సహాయం అవసరం? ఇండియా సహాయం అవసరమా? పాకిస్తాన్ సహాయం అవసరమా? పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? కావాలంటే అక్కడ 4 తీవ్రవాదులు సృష్టించగలుగుతుంది, కావాలంటే ఒక 10 మంది పనికి మాలిన మతదాసవాదులు క్రియేట్ చేయగలుగుతుంది, అంతకన్నా ఏం చేయగలుగుతుంది. కానీ ఇండియా అయితే ఒక సాఫ్ట్వేర్ హబ్ను డెవలప్ చేయగలుగుతుంది, ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ను క్రియేట్ చేయగలుగుతుంది. అందువల్ల ఆ కంట్రీస్ మోడర్నైజ్ అవుతున్న క్రమంలో దే నీడ్ ఇండియాస్ హెల్ప్. తర్వాత ఈ దేశాలన్నీ కూడా మీకు అసలు పాలస్తీనాకు మద్దతుగా రావడానికి కూడా వాళ్ళు మాటలకే పరిమితం అవుతున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గాజాలో 50,000 మంది పాలస్తీన్లను చంపేస్తే ఇజ్రాయిల్, ఈ దేశాలు ఏం చేశాయి చెప్పండి? నిజంగానే పాకిస్తాన్ చెప్తున్న ముస్లిం అస్తిత్వానికి ఇస్లామిక్ కంట్రీస్ రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే, గాజాలో 50,000 మంది చచ్చిపోతుంటే ఇస్లామిక్ దేశాలు ఏం చేశాయి చెప్పండి? ఏం మాట్లాడలే కదా. ఇరాన్ అన్న మాట్లాడింది తన వ్యూహాత్మక అవసరాలు, కానీ మిగతా దేశాలు ఎక్కడ మాట్లాడాయి? అంటే కారణం ఏంటి? ఆ దేశాల స్వభావం మనకు అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు పాకిస్తాన్ మద్దతుకి ఇప్పుడు వస్తాయా? ఇక సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ బిగ్ ఆయిల్ ఎకానమీస్. వాళ్ళ బతుకు, వాళ్ళ మనుగడే ఆయిల్ పైన. ఇండియా ఇది బిగ్గెస్ట్ ఆయిల్ కస్టమర్. మన దేశ ముడి చమురు అవసరాల్లో 90% మనం దిగుమతి చేసుకుంటాం, 90%. మనతో పాటు చైనా ఇది బిగ్గెస్ట్ కస్టమర్. అందుకే మీకు అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా ఈ మధ్య చైనాకు దగ్గర అవుతుంది. అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో చైనా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకుంది. ట్రంప్ బెదిరిస్తున్న డాలర్లలో కాకుండా చైనీస్ కరెన్సీలో యువాన్లలో ఆయిల్ ట్రేడ్ చేస్తానని సౌదీ అరేబియా ముందుకు వస్తుంది. ఎందుకు? సౌదీ అరేబియా వాంట్స్ టు సెల్ ఇట్స్ ఆయిల్. పాకిస్తాన్ కన్నా ఇండియా ఒక పెద్ద చమురు పర్చేసర్ కదా. సో ఇంత పెద్ద క్లయింట్ను సౌదీ అరేబియా దూరం చేసుకుంటుందా పాకిస్తాన్ కొరకు? ఇంత పెద్ద క్లయింట్, వ్యాపారంలో మతం ఉండదు, లాభం ఎవరి వల్ల లాభం ఉండో వాడుతూ ఉంటారు. సో అందువల్ల ఇలా పాకిస్తాన్ అవసరం కన్నా సౌదీకి, యుఏఈ లాంటి దేశాలకు ఇండియా అవసరం. ఇక ఇరాన్ ఉంది. ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య ఘర్షణ ఉంది. ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ తిరుగుబాటుదారుల రవిశంకర్ గారు అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. ఇరాన్లో బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలి అంటే ఇరాన్లో కొంత భాగం, పాకిస్తాన్లో కొంత భాగం కలిపి కావాలి. అందుకే మీకు ఈ మధ్య పాకిస్తాన్ భూభాగంలోకి ఇరాన్ దాడులు జరిపింది, ఇరాన్ భూభాగంలో పాకిస్తాన్ దాడులు జరిపింది. ఎందుకంటే బెలూచి తిరుగుబాటుదారులపైన దాడులని. ఇరాన్ ఆల్రెడీ అమెరికా ఒత్తిడిలో ఉంది. ఇరాన్ అణ్వస్త్రాలను, అణుబాంబులను పేల్చిపడేస్తాను ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ మిత్ర సంస్థలన్నీ దెబ్బతిన్న హిజ్బుల్లా, హమాస్, హూతీ, సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయింది. ఇరాన్ ఇది బిగ్ క్రైసిస్ ఇప్పుడు. అలాంటి దేశం తన ఇల్లే తగలబడుతుంటే పాకిస్తాన్ సహకరించడానికి ముందుకు వస్తుందా? అందువల్ల ఇరాన్ క్వశ్చన్ లేదు. ఇక పాకిస్తాన్కి అండర్ తుర్కీయే. ఈ మధ్య ఈ పహల్గామ్ దాడి తర్వాత కూడా మీకు తుర్కీలో చెందిన
కార్గో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అంటే మన బలగాలని యంత్రాలని ఆయుధాలని సరఫరా చేసే వస్తు రవాణా విమానం కరాచీలో దిగింది. దీనిపైన ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తే తుర్కీ సమాధానం ఇచ్చింది, ఇది కేవలం రీఫ్యూలింగ్ కొరకని. ఈ తుర్కీ మాత్రం మొదటి నుంచి యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ తర్వాత కాశ్మీర్ను రైజ్ చేసే నాయకుడు ఎవడు అంటే ఎర్దోగాన్. సో ఈ ఎర్దోగాన్ ఇటీవల లాస్ట్ మీటింగ్లో కాశ్మీర్ మాట మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? దానికి రెండు కారణాలు. ఒకటి, తుర్కీకి ఇప్పుడు తుర్కీ లక్ష్యం ఏంటి? ఇస్లామిక్ ప్రపంచానికి తాను నాయకుడు కావాలి అని తుర్కీ లక్ష్యం, ఎర్దోగాన్ లక్ష్యం. అందువల్ల గాజా గురించి మాట్లాడాడు, కాశ్మీర్ టైం కేటాయించదలుచుకోలే. ఆఖరికి తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కూడా కాశ్మీర్ మాట్లాడలే, పాకిస్తాన్ ఎజెండాను ఎప్పుడు మోసేవాడు. అయినా ఈ ఎర్దోగాన్ ఎంతకాలం ఉంటాడు? ఇక అయిపోయింది ఎర్దోగాన్ పని కూడా. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇస్తాంబుల్ నగర మేయర్ను అరెస్ట్ చేశాడు. ఇస్తాంబుల్ నగర మేయర్ నెక్స్ట్ ఎలక్షన్లో ఎర్దోగాన్కు ప్రత్యర్థి. తుర్కీ అంతటా తిరుగుబాటు జరుగుతోంది. ఎందుకంటే ఒక సెక్యులర్ మోడర్న్ నేషన్ కాస్త ఒక ఛాందసవాద ఇస్లామిక్ కంట్రీగా మార్చేశాడు ఎర్దోగాన్. తుర్కీ ప్రజలు తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. సో అందువల్ల తుర్కీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉంది. అక్కడ సిరియాలో ఉన్న కొత్త ప్రభుత్వం తుర్కీకి అనుకూలము. ఆ కొత్త ప్రభుత్వంతో వారికి సంబంధాలు ఉన్నాయి. ఆ సిరియాలో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇజ్రాయిల్తో ఘర్షణ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తుర్కీ వచ్చి పాకిస్తాన్కి మద్దతుగా ఉంటుందా అనుమానమే. నేను ఎన్ని కంట్రీస్ మీకు వెళ్ళి చెప్పాను చూడండి. సో అందువల్ల పాకిస్తాన్ భారత్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే గతంలో సపోర్ట్ ఇచ్చినటువంటి ఇస్లామిక్ దేశాలు ఐ డోంట్ థింక్ దే సపోర్ట్. మ్యాక్సిమం అయితే ఖండిస్తాయి. ఓకే, ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్లో పాకిస్తాన్ వాడు ఇస్లామిక్ ఐడెంటిటీ పెట్టుకొని మాట్లాడతారని ఖండిస్తాయి. ఇక దీంతో పాటు భారతీయ ముస్లింలు కూడా ఇవాళ పాకిస్తాన్ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు అసదుద్దీన్ ఓవైసీ చూడండి, రోజు స్టేట్మెంట్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కూడా లాగేసుకోవాలి, ఇదే మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు, పాకిస్తాన్పై యుద్ధం చేసి పిఓకేను క్యాప్చర్ చేసుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు? కపిల్ మిశ్రాలు, అనురాగ్ ఠాకూర్లు కాదు, అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు. అందువల్ల కాశ్మీరీ ప్రజలే పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి పాకిస్తాన్ చర్యలు ఖండించారు. ఇదివరకు భయపడేవారు బయటికి రావాలంటే. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పాకిస్తాన్ ఖండించింది. చాలా ఫెరోషియస్గా ఉమర్ అబ్దుల్లా మాట్లాడాడు. మహబూబా ముఫ్తీ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ఖండిస్తూ రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకంటే కాశ్మీరీ ప్రజల సెంటిమెంట్ మారుతోంది. కాశ్మీరీ ప్రజల సెంటిమెంట్ మారినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఏమున్నది, సెంటిమెంట్తో లింక్ కదా వాళ్ళకు. మేము ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ఉంటారు కదా. కాశ్మీరీ ప్రజలకు అర్థమవుతుంది తమ ఎకానమీ నాశనం అవుతుంది, తమ జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ పాకిస్తాన్ పనికిమాలిన పాకిస్తాన్ పట్ల అని. సో ఇంత జరుగుతుంటే ఐ డోంట్ థింక్ ఇస్లామిక్ వరల్డ్